మధుమేహ వ్యాధి చికిత్సలో అత్యంత కీలకమైన రక్త పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం, ముఖ్యమైన అవయవాల్లో అనర్థాలను గుర్తించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డాక్టర్ విజిఆర్ డయాబెటిస్ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమని ప్రముఖ సినీ నటుడు సుమన్ భానుచందర్ పేర్కొన్నారు. విజయవాడ మొగల్రాజపురంలోని డాక్టర్ విజిఆర్ డయాబెటిస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన మెషిన్ల పనితీరును హాస్పిటల్ అధినేత డాక్టర్ కె వేణుగోపాలరెడ్డితో కలిసి సినీ నటులు సుమన్ భానుచందర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ మధుమేహ వ్యాధి బారిన పడిన వారు కేవలం షుగర్నే కాకుండా ముఖ్యమైన అవయవాలైన కళ్ళు, గుండె, మూత్రపిండాలు, రక్తనాళాలు, నరాలు, కాళ్లు తదితర అవయవాల పనితీరును ప్రతి ఏటా పరిశీలించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి అధునాతన మెషిన్లు విజిఆర్ డయాబెటిస్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉండటం సంతోషకరమన్నారు. మధుమేహ వ్యాధి వచ్చిన తరువాత ప్రారంభం నుంచి దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఆహార విహార నియమాలను పాటిస్తూ అదుపులో ఉంచుకొని నిర్ణీత కాల వ్యవధిలో వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలని, తద్వారా మధుమేహ వ్యాధిని నియంత్రించుకోవచ్చని, వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. సినీ నటుడు భానుచందర్ మాట్లాడుతూ గడిచిన 2 దశాబ్దాల కాలంగా మధుమేహ వ్యాధి నియంత్రణ, నివారణ కోసం డాక్టర్ విజిఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. అదే మాదిరిగా ఒక ప్లేట్ ఆర్డర్ చేస్తే ప్రాబ్లం లేదండి, రెండో ప్లేట్ ఉంది చూసారా, ఇంకో ప్లేట్ తిందామని, అది డేంజర్. సో కడుపు ఫుల్గా తినాలి అంటే అక్కడే షుగర్ పెరిగేది. యూ ఈట్ 75% అండ్ లీవ్ ఇట్, ఆ సెక్షన్ వరకు మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ వాట్ ఐ రికమెండ్, మాకు నిద్ర లేదండి, నాకు ఆలోచనలు, టెన్షన్, తిరుగులు. సో ఎయిర్పోర్ట్లో ఏం దొరుకుతుందో ఏం తింటుంటాం. బేసిక్లీ ఐ డోంట్ ఈట్ స్వీట్స్ అండి, స్వీట్స్ అంటే నాకు అంత ఇష్టం ఉండదు. సో నాకు ఆ విధంగా అది లేదు, అది స్మోకింగ్ అలవాటు లేదు నాకు. బట్ ఏం చేయాలి మరి, తినాలి కదా, ఏదో ఏం దొరుకుతుంది, ఏదో బటర్, చీజ్ ఏ ఉంటాయి తింటాం. వెజ్ ఉండొచ్చు, నాన్ వెజ్ ఉండొచ్చు, నాట్ హెల్ప్ ఇట్. బెస్ట్ ఐ టెల్ యూ, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. అంటే వైద్యం చేసుకోవడం అవన్నీ మీరు చేయండి. ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి డయాబెటీస్ వరకు యోగా ఇస్ ద బెస్ట్.